చంపేట నార్కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం, మహబూబ్ నగర్ జిల్లా. సరే సార్, ఎవరి గురించి తెలుసుకోవాలండి? మేడం ఎవరి గురించి తెలుసుకోవాలండి? హలో మేడం హలో హలో, సింగింగ్ స్టార్స్ గా మేడం? కాదు సార్, ఇది కళ్యాణ ప్రాప్తిరస్తు. మీకు వివాహానికి సంబంధించి ఏమన్నా సమస్యలు ఉంటే మాట్లాడొచ్చు. సింగిల్ స్టార్ వచ్చి సండే సార్, ఏం మాట్లాడొచ్చు మీరు. గురుగారని తెలియజేస్తున్నారు కదా, మనం వివాహం గురించి తెలుసుకుందాం. అవునమ్మా, ఈ యొక్క వివాహ వ్యవస్థలో చాలామంది ముహూర్తానికి ప్రాధాన్యత మనం ఎలా అయితే తెలుసుకుంటున్నామో ఆచరించే నియమ నిబంధనల్లో కూడా అలాగే తప్పనిసరిగా ఆచరించాలి. వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో రావాలనో, లేదా ముఖ్యమైన వ్యక్తుల్ని ఇన్వైట్ చేశాము, వాళ్ళు వచ్చిన తర్వాతే ఈ యొక్క కార్యక్రమం జరగాలని కళ్యాణం ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్కరూ గణపతి పూజతోనే ప్రారంభిస్తారు. ఈ గణపతి పూజ ప్రారంభించిన తర్వాత విఘ్నానికి పాటింపు లేదనే భావంతో ఉంటారు. కానీ గణపతి ప్రార్థన అనేది ఏంటంటే వివాహానికి సంబంధించిన పూర్తయ్యేంత వరకు ఏ ఆటంకం కలగకుండా ఉండడానికి, ముహూర్తం అనేది ఆ సమయంలో చేసే కార్యక్రమాల వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి. కాబట్టి దానికోసం ముహూర్తాన్ని మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసుకుని 2 నెలల ముందే ముహూర్తాన్ని నిర్ణయం చేసుకుంటాము. దాని ప్రకారం మనం ఇంట్లో కార్యక్రమాలన్నీ చేసుకొని కళ్యాణ మండపం వచ్చేసరికి చాలామంది జీవితాలలో ముహూర్త సమయానికి పెళ్లి కాకపోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దానివల్ల మాత్రమే వైవాహిక జీవితంలో సమస్యలు రావడానికి కారణమవుతుంది. దాంపత్య జీవితంలో సమస్యల వల్ల వివాహానికి మీద శ్రద్ధ లేకపోవడం, ఏముందులే మొన్న చేశాము అంతా గొడవలతో ఉన్నారు అని చేసుకోబోయే తర్వాత వాళ్ళకు కూడా అదొక సమస్యగా మారుతూ ఉంది. కాబట్టి వివాహానికి ఆచరించవలసిన నియమ నిబంధనలు ఎప్పుడైతే మనం చక్కగా పాటిస్తామో దానివల్ల ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. పూర్వకాలం గమనించండి, మన పూర్వీకులు కుటుంబంలో పెద్దవాళ్ళందరూ కూడా అటేడు తరాలు ఇటేడు తరాలు చూడడము, ప్రత్యేకంగా మన ఇంట్లో కుటుంబ పెద్దలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి కళ్యాణాన్ని ఓకే చేసిన తర్వాత పెళ్లిపీటల మీద మాత్రమే వధూవరులు చూసుకున్న ఘటనలు కూడా ఎన్నో జరిగి ఉన్నాయి. అటువంటి వివాహాలలో ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వాళ్ళని మనం ఎక్కువగా గమనించవచ్చు. మన యొక్క పూర్వీకుల యొక్క చిత్రపటాలు కనుక చూసినట్లయితే అన్ని గ్రూప్ ఫొటోసే ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ సమేతంగా అందరూ కలిసి దిగిన ఫోటోలు ఉంటాయి, కానీ ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ విడివిడిగా దిగిన ఫోటోలు ఉండవు. ఒకవేళ ఉన్న వాళ్ళ గదుల్లో మాత్రమే పెట్టుకుంటారు, కానీ ఎవరైనా వస్తే కనబడే విధంగా ఉమ్మడి కుటుంబం యొక్క చిత్రపటాలే ఎక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు. అలా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవాళ్ళు పక్కపక్కన అన్నదమ్ములో లేకపోతే అప్పజెల్లిలో ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు వారి యొక్క జీవన విధానంలో ఒకవేళ భర్తతో భార్యకు కానీ భార్యతో భర్తకు కానీ గొడవ పడిన